హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీ శ్వేత. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను పెళ్లి మీద మీరు కూడా వెళ్ళాక రండి, బాగుంది. ఫ్రీగానా? అరే వెళ్ళాను కాదా, మనం ప్రమోట్ చేసేది యూట్యూబ్ ఛానల్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ ఫస్ట్ టైం అండి నేను వ్లాగ్ చేస్తున్నాను. చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా. అందులో మా అన్నయ్య వాళ్ళ పాప 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయని శారీ కూడా కట్టిస్తున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, వీడియో లెంతీగా ఉన్నా చూడండి. నెక్స్ట్ టైం ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా నేను మొత్తం చేంజ్ చేసుకుంటాను. వీడియో మొత్తం చూడండి. మేము ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేసాము, నెక్స్ట్ టైం మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసి చాలా మెమరీస్ని అయితే గ్యాదర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ పాప అయితే రెడీ అవుతుంది. అందరూ రెడీ అయ్యే మూడ్లోనే ఉన్నారు. సో అప్పటి వరకు అసలు ఫామ్ హౌస్ మొత్తం ఒకసారి చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంది. సిటీకి ఒక 30 కిలోమీటర్స్ అంటే నాదర్గుల్ అందరికి తెలిసే ఉండొచ్చు. నాదర్గుల్ దగ్గరలోనే ఉందండి. సో ఒకసారి క్లియర్గా చూద్దాం రండి. సో మొత్తం చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేస్తే చెయ్యండి. అండ్ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మా మెయిన్ అత్త అండి తను. మా పాప తిను, మా అక్క, మా మేనకోడలు, మా మామయ్య అందరూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. ఇక్కడ బట్టలు కూడా పెట్టేయడం, వాళ్ళు రెడీ అయ్యి రావడం కూడా జరిగిపోయింది అనమాట. ఆ పాప వచ్చేసి అమ్ములు అనమాట. తను తో మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం చూడండి. సో కొన్ని మిస్ అయ్యాయి ఫ్యామిలీ ఫొటోస్, కొన్ని ఫొటోస్ తీసుకోలేదు. అండ్ తినడం కూడా అయిపోయింది. సో తిన్న తర్వాత అందరం మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా అయితే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో కొంచెం ఇక్కడైతే మా పాప కొంచెం భయపడింది. స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ టైం తను. సో చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వేసింది, కానీ తర్వాత ఎప్పుడు చేయలేదన్నమాట. సో కొంచెం భయపడింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నయ్య వాళ్ళు వీళ్ళంతా మా బ్రదర్స్ అనమాట. వీళ్ళందరూ ఇప్పుడు ఎంత సైలెంట్గా నిలబడ్డారు కదా. కొద్దిసేపు అయ్యాక ఒక్కొక్కరి వాళ్ళ విశ్వరూపం చూపించారు. చూడండి, మీరు మొత్తం వీడియో చూస్తే మొత్తం క్లియర్గా చూసారనుకోండి, అసలు ఎంత ఎంజాయ్ చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి పెట్టాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లెంతీగానే ఉందండి. యాక్చువల్గా మేము ఇక్కడ గెట్ టుగెదర్ అయిపోయాక అందరు స్టేటస్ పెట్టుకుంటే వీడియోస్ ఎప్పుడు పెడతారు, ఫొటోస్ ఎప్పుడు పెడతారు అని చాలా మంది అడిగారు అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా కొంచెం లెంతీగానే పెట్టాను. సో చూసేయండి మొత్తము. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసేయండి. అండ్ యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే థాటే లేదండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది. సో దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క కంటెంట్, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, నా ప్రొఫెషన్ ఏంటి, కుకింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మా అన్నయ్య వాళ్ళ విశ్వరూపం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు అసలు మేము ఇప్పటివరకు మా అన్నయ్య వాళ్ళు ఇంతలా ఎంజాయ్ చేస్తారని మేము ఎప్పుడు చూడలేదన్నమాట. నేనైతే పర్సనల్గా ఎప్పుడు చూడలేదు. సో ఒక్కొక్కరు విశ్వరూపం ఈరోజు చూసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరు. అంటే యాక్చువల్గా మన ప్రతి ఒక్కరికి ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయాలండి. చేస్తేనే అప్పుడప్పుడు అంటే మనకున్న టెన్షన్స్ వీటికి కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేను చాలా డేస్ తర్వాత ఇంతలా ఎంజాయ్ చేశాను. అంటే చాలా డేస్ తర్వాత బయటికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఇలా అన్నమాట. ప్రతి ఒక్కరు బాగా పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా పెద్దన్నయ్య అన్నమాట. అన్నయ్య అయితే అసలు మేము ఫస్ట్ టైమ్ చూసాం అన్నయ్య ఇలా ఎంజాయ్ చేయడము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కొంచెం స్టార్టింగ్‌లో భయపడ్డారు. తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఫ్రీ అయిపోయారు. చూడండి పారిజాత ఎలా డాన్స్ చేస్తుంది. సో తనొచ్చేసి అసలు చెయ్యదనమాట. సో అలాంటిదే చేస్తుందంటే ఇక్కడ మా పాప గూడా కొంచెం ఫియర్ ఉంది తనకి. సో అంత బాగా ఎంజాయ్ చేయలేదు. తర్వాత ఆల్మోస్ట్ అందరూ సెట్ అయిపోయారు. సో అలా అందరం ఒక్కొక్కరం ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఈవినింగ్ వరకి అలానే స్విమ్మింగ్ పూల్‌లోనే ఉన్నామనమాట. సో, సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నా దగ్గర నుంచి ఆల్మోస్ట్ మంచి కంటెంటే నేను పెడుతుంటాను. అండ్ ఇక్కడ మా అక్క స్విమ్మింగ్ పూల్ దిగలేదనే కానీ ఫుల్ డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది బయట ఉండి. ఇక్కడ మా చిన్నన్నయ్య, విష్ణు అన్నయ్య అన్నమాట. ఫంక్షన్ ఎవరిదైతే వాళ్ళు ఆల్మోస్ట్ వీడియోలో ఎక్కువ ఉన్నారు కదా! వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి సో విష్ణు అన్నయ్య, రోజా కొంచెం ఎక్కువ వీడియోలో స్పేస్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బిజీగా అరేంజ్‌మెంట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ లేరు. సో ఇప్పటి నుంచి కొద్దిగా ఎక్కువనే ఉంటారు. ఓకే. సో అలా ఫైనల్‌గా మేము ఈవినింగ్ వరకి ఇక్కడే ఇలానే ఎంజాయ్ చేశాము. సో మొత్తం వీడియో చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. అక్కడ ఉన్న సాంగ్స్ బట్టి వాళ్ళకి ఆ ఫ్లో వచ్చేసిందనమాట. సో ఇక్కడ ఎంప్టీ అయిపోయేసరికి మీకు ఏదో నార్మల్‌గా అనిపించుండొచ్చు. కాకపోతే ఆ ఫ్లోకి ఆ డాన్స్ అనేది చాలా బాగుండే. కాకపోతే నేను ఇక్కడ ఆల్రెడీ వాయిస్ ఇచ్చి సాంగ్స్ సెట్ చేయడం అంటే నాకు కొంచెం కొత్త కాబట్టి 2 పాసిబుల్ కాలేదనమాట. సో నెక్స్ట్ టైమ్ అది ఎలా ఏంటి అనేది నేను చూసుకొని సెట్ చేసి పెడతాను. సో ఈసారికి ఈ వీడియో మాత్రం మొత్తానికి ఇలానే చూసేయండి. యాక్చువల్‌గా వీడియో తీయాలంటే చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 52 వీడియోస్‌ని నేను కట్ చేసి ఇలా కంబైన్ చేశాననమాట. సో చాలా వీడియోస్ ఉండే. సో అన్నిటిని చేయాలంటే కష్టం ఉండే. కాకపోతే వీటిని మళ్ళీ నేను చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో నాకు టైం కుదిరినప్పుడు. సో ఇలా చేస్తుంటాను. అండ్ మేము ఇలా సెలబ్రేట్ చేసే టైంలోనే మాకు తెలిసిందేంటంటే ఇంకొక పెద్దనాన్న ఉంటాడు. రోజా అని వాళ్ళ నాన్న. సో ఆ పెద్దనాన్నది బర్త్‌డే అన్నమాట. సో బర్త్‌డేకి సెలబ్రేట్ చేద్దామని కేక్ తెప్పిద్దామని ప్లాన్ యేసుకున్నాం. బట్ మేమున్న ఏరియాకి కొంచెం కేక్ అవైలబుల్‌లో లేక సో మేమేమే ఎంజాయ్ చేసాము. అది కూడా ముందులో పెట్టాను. అది కూడా మొత్తం కంప్లీట్‌గా చూడండి.
ఓకే అండి. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో, ఈ పెద్దనాన్నకి వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు అన్నమాట. సో, అందరూ ఒక దగ్గరే ఉన్నారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దనాన్న కూడా మంచి డాన్స్ చేసి మంచిగా ఎంజాయ్ చేశారు. సో, మీకు నా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి టైప్ వీడియోస్ చేయాలనే దాన్ని కామెంట్ పెట్టండి. సో, నేను మ్యాక్స్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఈ వీడియో మీకు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికైతే ఈ స్విమ్మింగ్ పూల్ చాప్టర్ అయితే క్లోజ్ అయిందండి. నెక్స్ట్ ఇంకా మేము గార్డెనింగ్‌లో కూర్చొని ఏదైనా గేమ్స్ ఆడుకుందామని ప్లాన్ చేస్తున్నాము. సో, ఒక్కొక్కరిని అక్కడికి తీసుకెళ్తున్నామనమాట. సో, మొత్తానికైతే అందరం సెట్ అయిపోయాము. సెట్ అయిపోయి కూర్చొని అసలు ఏం గేమ్స్ ఆడాలనేదే ఆలోచిస్తున్నాము. దాని గురించే డిస్కషన్ అవుతుంది. సో, ఫైనల్‌గా మేమైతే ఓకే. ఫిక్స్ అయ్యామండి. ఇలా ఆడదామనేసి. యాహ్! ఫైనల్‌గా అయితే దంషరాట్స్ ఆడదామనేసి ఓకే అనుకున్నాము. సో, ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యి మా బ్రదర్‌కి ఒక నేమ్ వచ్చిందనమాట. తను చెప్పి డిస్కషన్ అయ్యి సో, అలా ఒక్కొక్కరం ఆడామనమాట. సో, ఎవరెవరు ఏ నేమ్ జెప్పారు ఏంటనేది గూడా నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తుకు లేదు. సో, మా బ్రదరు అయితే నాకు తెలిసి మహానటి 'మహానటి' ఫిల్మ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నన్నయ్య వచ్చేసి లక్ష్మీ కటాక్షం యాక్చువల్‌గా లక్ష్మీ కటాక్షం చెప్పడానికి చాలా ట్రై చేశారు. సో, ఎవరు చెప్పకపోయేసరికి మా అత్తయ్య పేరు విజయలక్ష్మి అనమాట. సో, తన నేమ్ చెప్పి కటాక్షం చెప్పడానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బాగా ట్రై చేశాడు. బట్ ఓకే. ఫైనల్‌గా వాళ్ళ టీమ్ అయితే చెప్పేసిందనమాట. సో, అలా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యాక్ట్ చేసుకుంటూ ఈ ఈవినింగ్ అయితే మంచి ఎంజాయ్ చేశామండి. అండ్ నెక్స్ట్ మా పాపనే అండి. మా పాప సో, డిస్కషన్ అవుతుంది. కొంచెం ఈజీ ఇవ్వండి అలా అని. లాస్ట్‌కి తను చెప్పలేకపోయింది. బట్ వాళ్ళ టీమ్ హెల్ప్ నుంచి మేము వాళ్ళ నేమ్ రివీల్ చేసాము. ఇప్పటివరకు వాళ్ళకి గూడా తెలీదనమాట. సో, ఇలా ఒక్కొక్కరము గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్ టైమ్ అండి నేను వ్లాగ్ చేయడం. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఒక వ్లాగ్ చేస్తాను ఇలా అని. సో, అందులో నేను వాయిస్ ఇస్తున్నాను. అసలు నేనేనా ఇస్తున్నానా అనే ఫీలింగ్‌లో ఉన్నాననమాట వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా. సో, మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తే నా నుంచి అయితే మంచి మంచి కంటెంట్‌లో నేను ఇంకా వీడియోస్ చేస్తానండి. సో, నాకొచ్చేసి వాళ్ళు సంపంగి నేమ్ ఇచ్చారు. సో, నేను చాలా ట్రై చేశాను. బట్ ఎవ్వరు చెప్పలేకపోయారు. సో, నెక్స్ట్ వచ్చేసి సాయి మా అక్క వాళ్ళ బాబు అనమాట. వీడికి వచ్చేసి ఆహ్, 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అనమాట. తనకి మూటా మిస్త్రీ ఇచ్చారు. మూటా మిస్త్రీ ఇస్తే తను వేరేలాగా యాక్ట్ చేసింది యాక్చువల్‌గా. బట్ మేమైతే చెప్పేసామనమాట. సో, అలా అయిపోయింది. నెక్స్ట్ ఇలానే ఎంజాయ్ చేశామండి. దీని తర్వాత ఇలా చాలా సేపు ఎంజాయ్ చేశామండి. కాకపోతే వీడియోస్ ఇంకా చాలా లెంతీగా అవుతాయని కొన్ని తీసేసాను. అండ్ కొన్ని వీడియోస్ సరిగ్గా తీయలేవనమాట. సో, అందులో దానివల్ల చాలా వీడియోస్ అయితే నేను కట్ చేశాను. ఇలా మేము ఫైనల్‌గా మ్యూజికల్ చైర్ గూడా ఆడామనమాట. సో, ఇలా ఫైనల్‌గా చాలా ఎంజాయ్ చేశాము. సో, మొత్తం వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థాంక్స్ అండి. ఇంత ఓపిక మీద చూసారు. సో, మ్యాక్స్ ఇప్పటి నుంచి ఇంత లెంతీ వీడియోస్ కాకుండా చాలా షార్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా వ్లాగ్ చేసి మాత్రమే లెంతీగా పెట్టడానికి ట్రై చేస్తాను. లేదా అదర్‌వైజ్ చాలా తక్కువలోనే
ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఫైనల్గా అయితే సిద్ధు గెలిచాడు, మా అక్క వాళ్ళ బాబు అనమాట. సో వాడు గెలిచారనమాట. సో ఇలా అయిపోయినాక మేమందరం మళ్ళీ ఈవినింగ్ కొంచెం టెర్రస్ పైకి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసాము. అండ్ మళ్ళీ మార్నింగ్ స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఓకే అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి. సో చా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా పెట్టానండి నా ప్రొఫెషన్కి సంబంధించి. సో ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంతటితో ఇంకా నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.